నువ్వు చిన్న చిన్న విషయాలకి సంతోషపడకుండా నీ జీవితం ఏమవుతుందో ఆలోచించి నీ జీవితం గురించి ఒకసారి ఆలోచించమ్మా. నీ జీవితాన్ని చక్కబెట్టుకో అని దయాకర్ అంటూ ఉంటాడు. నా జీవితం కాదు బాబాయ్, ముందు ప్రణతి జీవితాన్ని చక్కబెట్టాలని చూస్తున్నాను, తనకు ఒక తోవ అందించాలని చూస్తున్నాను అని అనేసరికి అదే టైంలో ప్రణతి బయట నుంచి వస్తూ ఉంటుంది. ఇక అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, ప్రణతి తను ప్రేమించిన వాడు దొరుకుతాడు, ఎప్పటికైనా తను నమ్ముకొని వస్తాడు అని చాలా అదినిగా ఉంది, చాలా గట్టి నమ్మకంతో ఉంది. కానీ వాడు తన్ని మనం మోసం చేసి విదేశాలకి వెళ్ళిపోయాడని తెలియదు అని అవనే అంటూ ఉంటుంది వాళ్ళతో. ఆ మాటలన్నీ ప్రణతి బయట నుండి విని షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడా అని చెప్పేసి షాక్ అయ్యి అలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే వదిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు అని చెప్పేసి నోరు మూసేస్తూ ఉంటుంది. అలా సౌండ్ బయటకు రాకుండా వినిపిస్తూ అలా ప్రణతి అయితే ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను మోసపోయానా, అంటే నా జీవితం మోసంతో కూడిందా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా బయటికి వెళ్ళగానే ప్రణతికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కళ్ళు తిరిగి అక్కడ పడిపోతూ ఉంటుంది. ఒక దగ్గర పడిపోయి అలా ఉండిపోతూ ఉంటుంది ప్రణతి. ఇక అవని వాళ్ళైతే ప్రణతిని పిలవడానికి తన రూమ్కి వచ్చేసరికి ప్రణతి కనబడదు. అలా కనబడపోయేసరికి ప్రణతి ఎక్కడికి వెళ్ళింది, ఈ టైంలో ప్రణతి ఎక్కడికి వెళ్ళింది అని అయితే కంగారు పడుతూ ఉంటారు. ఇక కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది ప్రణతి గురించి కంగారు పడుతుంది.